రైతు సోదరులకు నమస్తే. శంషాబాద్ పక్కనే ఉన్న జూకల్ విలేజ్లో ఉన్నాం. కంట్రీ సైడ్ ఫామ్ విజిట్కి వచ్చాము. మనతో పాటు మహేందర్ రెడ్డి ఉన్నారు. అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు గేదెల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డైరీ ఫామ్ నిర్వహించాలంటే ఎన్ని గేదెలతో స్టార్ట్ చేయాలి, వాటి పశుగ్రాసం ఎలాంటి పశుగ్రాసం పెట్టాలి, ఇలాంటి అంశాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మహేందర్ రెడ్డి అన్న ఉన్నాను. అన్నని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ముందుగా చెప్పండి అన్న, ఈ సీజన్లో గేదెల రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆల్మోస్ట్ 130 నుంచి ఉన్నాయన్న. 125, 130 నుంచి స్టార్ట్. ఒక 15 రోజులు అయితే ఖచ్చితంగా రేట్లు పెరిగిపోతాయి. ఎందుకంటే డెలివరీ అయ్యి తక్కువ ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు రేట్లు ఎక్కువైతాయి. అంటే ఇప్పుడు 130 ఉన్నాయి. 130 నుంచి స్టార్ట్ ఉంది. 150, 160 వరకు కూడా ఉన్నాయి. మాక్సిమం 130 నుంచి స్టార్ట్ ఉంది. ఏంటి కెపాసిటీ ఏంటి? మనం 10 లీటర్లు గ్యారెంటీ అన్న. 10 అన్న 12 కూడా ఇస్తాయి. కొన్ని 10 లీటర్లు ఖచ్చితంగా గ్యారెంటీ. ఏ జాతి గేదెలు వస్తాయి? బన్నీ, మన కంప్లీట్ గుజరాత్ బన్నీ. గుజరాత్ బన్నీ. అంటే బన్నీ బాగుంటుందా ఈ సీజన్ లో? జాఫరాబాద్ బాగుంటుందా? మాక్సిమం బన్నీ బాగానే ఉంటుంది, జాఫరాబాద్ బాగానే ఉంటుంది. జాఫరాబాద్ అంటే కొద్దిగా హెవీ రేట్, పెద్ద రేట్ ఎక్కువ. బన్నీ బెస్ట్. ఇప్పుడు బన్నీ లోడ్లు వచ్చాయి, 3 లోడ్లు వచ్చాయి. మళ్ళీ రేపు కూడా ఇంకో 2 లోడ్లు వచ్చాయి. మొత్తం 5 లోడ్లు. రీసెంట్ గా 5 లోడ్లు వచ్చాయి. సో ఎక్కడ నుండి తెస్తారు మీరు ఈ గేదెలు? గుజరాత్ అన్న. గుజరాత్ నుండి తెస్తారు. మీరు గుజరాత్ లో గేదెల్ని కొనేటప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మాక్సిమం డెలివరీ ఉంటామన్న. ఏదైనా కొన్ని ప్రెగ్నెంట్ కూడా తెస్తాము. ఇప్పుడు వచ్చాయి కొన్ని 4-5 గేదెలు కూడా వచ్చాయి. మాక్సిమం ఏదన్నా కస్టమర్ గ్యారెంటీ తో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బయట కూడా ఉన్నాయి ప్రెగ్నెంట్. ఈ రోజులలో ఒక 5-6 ప్రెగ్నెంట్ కూడా రావడం జరుగుతుంది. అసలు ఒక రైతు ఒక గేదెని కొనాలంటే అసలు ఏం చూడాలి? నమ్మకస్తుల దగ్గర కొనాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కొన్నా ఒక నమ్మకస్తుల దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ లో ఇంత దూరం, హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ మా దగ్గరకు వస్తుంటే అది ఒక నమ్మకమే. ఇప్పుడు చాలా జాగాలు అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రతి సంతలో గేదెలు ఉంటాయి. అక్కడ నుంచి వదిలేసి ఇక్కడికి వస్తారంటే 10,000 ఎక్కువైనా కానీ నమ్మకం. అంటే ఒక 10 లీటర్ల గ్యారెంటీతో ఉంటది. ఏదైనా ఒక గ్యారెంటీ ఉంటుందని వస్తారు. మార్కెట్ లో 90 నుంచి 1,00,000 చాలా గేదెలు దొరుకుతాయి. కానీ నమ్మకం ఉండే. ఎందుకంటే 2 పూటలు పాలు ఆపి గేదెలు అమ్మడం జరుగుతుంది. అన్న మీరేమో 1,10,000, 1,20,000 ఇట్లా చెప్తున్నారు రేటు. కొంతమంది 60,000కు 70,000కే మేలు జాతి గేదెలు వస్తాయని చెప్తున్నారు. కొన్ని ఫ్రాడ్ అన్న. చాలా వీడియోలలో కూడా వస్తాయి. అలాంటి మోసపోకండి. లోకల్ సంతలో దొరుకుతాయి. 70,000 గేదె దొరుకుతుంది ఖచ్చితంగా. కాకపోతే గ్యారెంటీతో ఉంటాయి. అంటే నార్మల్ గేదెలు మన లోకల్ గేదెలు ఉంటాయి. మన గుజరాత్ నుంచి రావడం జరుగుతుంది కనుక అక్కడ నుంచి 15,000 ట్రాన్స్పోర్ట్ అవుతుంది అన్న. ఈ రోజు మార్కెట్ లో కూడా గుజరాత్ లో కూడా 1,10,000 గేదె ఉంది. ట్రాన్స్పోర్ట్ 15,000 అయితే 1,25,000 ఇక్కడనే పడుతుంది. మాక్సిమం 1,30,000-1,25,000 నుంచి కామన్ స్టార్ట్ అన్న. ఎవరైనా ఇప్పుడు ఈ మధ్య చాలా ఫేక్ నడుస్తుంది. ఏది ఇన్స్టాగ్రామ్ లో 60,000 గేదె అంటే ఏదో హర్యానా గేదె వేసి ఎవరో ఒక నెంబర్ పెట్టేసి అలాంటి మోసం ఇక్కడ ఎవరు పోకండి. 60,000 70,000 గేదె అనేది లేదు. అది మళ్ళీ రోజు 16 లీటర్ల గ్యారెంటీతోనే ఇస్తారు. అది అలాంటి ఎవరు నమ్మి మోసపోకండి. నమ్మకం ఉన్న దగ్గర ఖచ్చితంగా కొనుక్కోండి. కంట్రీ సైడ్ ఫామ్ ఖచ్చితంగా గ్యారెంటీతో ఇస్తాం, తీసుకోవచ్చు. ఒకవేళ 70,000, 80,000 గేదె వచ్చినా ఇక్కడ దొరికే 1,10,000, 1,20,000 గేదెకి దానికి దీనికి మధ్య తేడా ఏముంటుంది అసలు? ఒక బ్రీడ్ అనేది ఇది లాంగ్ టర్మ్ ఇస్తుంది. ఒక 10 నెలలు బన్నీ గేదె పాలిస్తుంది. మాక్సిమం ఒక లోకల్ గేదె 3-4 నెలల పాలు బంద్ అవుతాయి. ఇప్పుడు మీరు ఆంధ్ర సైడ్ వెళ్తారు, అక్కడ గేదెలు మంచి గేదెలు ఉంటాయి చూడండి. అవి గ్రేడ్ ముర్రాలు. అలాంటి ఒక 5-6 నెలల ఎండ్ అయిపోతాయి. ఈ గుజరాత్ బన్నీ గేదెలు కనుక ఒక 10 నెలలు ఖచ్చితంగా పాలు దొరుకుతుంది. గ్రేడర్ ముర్రాకి తేడా ఏంటి అసలు? మాక్సిమం గుర్తుపట్టడం ఎవరి వల్ల కూడా కాదన్న. ప్యూర్ ముర్రా వచ్చి ఈ రోజు కూడా మార్కెట్ లో 1,40,000, 1,50,000 ఉంది. ఏది హర్యానాలో. ఇక్కడ నీకు కొంతమంది తెలియక ఆంధ్ర నుంచి తెచ్చిన గేదెలు అలాంటి 90, 1,10,000 అలాంటి గేదెలు ఇస్తారు. గ్రేడ్ ముర్రా ఏంటంటే నీకు 4 నెలలు పాలిచ్చి బంద్ చేస్తుంది. మాక్సిమం మంచి ముర్రా అయితే 10 నెలలు, 12 నెలలు పాలిస్తుంది. అసలు ఒక రైతు 1,10,000, 1,20,000 పెట్టి గేదెను కొనుక్కుని తర్వాత ఒక పాల మీద ఇన్కమ్ ఉంటుందా, ఇంకా అదర్ ఇన్కమ్ ఏమైనా ఉంటుందా? పాల మీద అంటే ఇంట్లో సొంతం చేసుకునే వాళ్ళకి బాగుంటది అన్న. ఇప్పుడు వర్కర్ పెట్టి చేసుకునే వాళ్ళకు కొద్దిగా మంచి మిల్క్ రేట్ అమ్ముకుంటే వాళ్ళకు సెట్ అవుతుంది. అసలు డైరీ ఫామ్ లో ఎలాంటి ఇన్కమ్లు ఉంటాయి? మిల్క్ ఒకటేనా, ఆదాయం ఇంకేమన్నా ఇన్కమ్? సెకండ్ వచ్చేసి పేడ అన్న. పేడ అంటే ఏరియాని బట్టి అమ్ముతారు. పేడలో మంచి డబ్బులు కూడా సంపాదిస్తారు కొంతమంది. అది డిఫరెన్స్ ఏరియాని బట్టి ఉంటది. అంటే మాక్సిమం 2,000 అమ్ముతారు, 3,000 అమ్ముతారు. అది ఎవరైతే ఎక్కువ రేట్ అమ్ముకుంటే అక్కడ సక్సెస్. పాల నుండి బై ప్రొడక్ట్స్ తీసే వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది వచ్చారు కదా. చాలా ఉంది. చేసుకోవచ్చు, పెరుగు చేసుకోవచ్చు. కానీ అది మన ఓర్కే చేసుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. 100% డైరీలో ఎవరు నష్టపోరు. కాకపోతే దాని గురించి తెలిసి వస్తే నష్టపోరు. ఎవరినో నమ్మి ఏదో చేస్తారంటే నష్టపోతారు. ఎలా ఉంటుంది అసలు ఈ డైరీ ఫామ్ స్టార్టింగ్ కాంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది? ఒక రోజు ఎలా మొదలు పెడతారు, ఎలా ఎండ్ అవుతుంది? ఈ డైరీ ఫామ్ లో ఎప్పుడు కూడా ఇది ఎండ్ అనేది ఉండదన్న. మార్నింగ్ 4 స్టార్ట్ అయితే రాత్రి 10-11 ఎప్పుడు వరకే ఉంటది. అంటే ఎక్కడికి పోవడానికి రాదు. ఫస్ట్ డైరీ ఫామ్ లోకి వచ్చే వాళ్ళు మాక్సిమం టైం దీన్ని కేటాయించినట్టయితే రావాలి. మిగతా
ఏదో కొద్దిసేపు చేస్తాము అలా తిరుగుతామంటే డైరీలో సెట్ కాదు. ఖచ్చితంగా మనం 24 hours దీని మీద టైం కాదు. వచ్చి షెడ్ క్లీన్ చేసుకోవడం ఉంటుంది, పేడ తీసేసి మళ్ళీ కొద్ది పుట్టి గడ్డి వేసేసి 5 గంటల వరకు పాలు పిండుకోవాలి. 5 నుంచి 6 గంటల వరకు పాలు పిండుకోవాలి, మళ్ళీ పాలు అమ్మడం గానీ అలాంటివి, మళ్ళీ వచ్చి అంతా క్లీన్ చేసుకోవడం, మళ్ళీ గడ్డి పోయడం. అంటే మాక్సిమం ఒక రోజులో వర్క్ ఉంటుంది డైరీలో ఎప్పటికీ. అది చేసే వాళ్ళకి మాక్సిమం అందరికి తెలుసు. చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో పెట్టేసి వర్కర్ పెట్టి అలా పైన డైరీ రంగంలో కరెక్ట్ తెలిసిన వాళ్ళు ఎంత రిస్క్ ఉంటుందో వాళ్ళకి తెలుసు. అయితే నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా అనుకోకండి. అసలు ఫీడ్ విషయంలో అనేక మందికి అనేక ఆరోపణలు ఉన్నాయి. అంటే ఎలాంటి ఫీడ్ పెట్టాలి అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. అసలు ఎలాంటి ఫీడ్ పెడితే 100% ఒట్టి గడ్డి నమ్మి ఎవరు డైరీ ఫీల్డ్ లో కాకూడదు. ఎందుకంటే ఒట్టి గడ్డి ఇలా జొన్నకుటి 15 రూపాయల కిలో ఉంది. ఒక గేదె 20 కిలోలు తిన్నా కానీ రోజు 300 రూపాయలు దానికి పోదు. ఎవరు అలాంటి మిస్టేక్ అంటే వీడియోలు ఏదో చూసి అలాంటి మిస్టేక్ చేయకండి. ఖచ్చితంగా మనకు సూపర్ నేపర్ ఉండాలి. ఎకరాకు వచ్చేసి మనకు 7 నుంచి 8 గేదెలు మేస్తాయి. ఖచ్చితంగా మనకు సూపర్ నేపర్ కానీ పచ్చి గడ్డి ఎలాంటి గడ్డిలో కానీ అంటే ఎవరికి నచ్చిన గడ్డలు ఖచ్చితంగా గడ్డి ఉన్న వాళ్ళు ఈ రంగంలోకి వస్తే బాగుంటుంది. అయితే డైరీ ఫామ్ రంగంలో డైరీ ఫామ్ ట్రైనింగ్ క్లాసులు కూడా పెడుతున్నారు. అంటే ట్రైనింగ్ క్లాస్ లో వల్ల వచ్చే అవగాహన ఎంత ఉంటుంది అసలు? అవగాహన అంటే తెలిసిన వాళ్ళు అసలు దాని గురించి వెళ్ళరు. ఇప్పుడు డ్రైవింగ్ వచ్చిన వాడు మ్యాక్సిమం డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాడు. కొంతమంది చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు మన ఇళ్ళలో మనకి ఎవరైనా డ్రైవింగ్ స్కూల్ మన ఇళ్ళలో ఉన్న ట్రాక్టర్ దాని వల్ల మనం నేర్చుకున్నాం కంప్లీట్ గా. కొంతమంది డిఫరెంట్ అంటే ఒకరు నేర్పిస్తేనే వచ్చేది ఒకటి, కొంతమందికి స్వభావంగా నేర్చుకోగలుగుతారు. ఇలా స్వభావంగా నేర్చుకున్న వాడే సక్సెస్, ఒకరు నేర్పిస్తే నేర్చుకున్నవాడు 100% ఫెయిల్. అవును, అనుభవానికి పాఠానికి చాలా తేడా ఉంటుంది. ఏదైనా మనం అనుభవిస్తేనే కదా. ఇప్పుడు మనం మ్యాక్సిమం మనకు డ్రైవింగ్ వచ్చిందంటే మన ఇళ్ళలో ట్రాక్టర్ పక్కింటి ట్రాక్టర్ అది నడిపి సొంతంగా మనం చిన్న వరకు నేర్చుకున్నాం కనుక మనకు 100% సక్సెస్. కొంతమంది ఈ రోజుకు నువ్వు డ్రైవింగ్ స్కూల్ కు పంపించి లైసెన్స్ తీసుకున్నా కానీ మళ్ళీ డ్రైవింగ్ చేయలేని రోజు. అంటే కామన్ గా చెప్తున్నా, ఏదైనా ట్రైనింగ్ అనేది అది తీసుకుంటే బాగానే మంచి అనుభవాల దగ్గర. అసలు ట్రైనింగ్ కన్నా ఇలాంటి డైరీలలో మీకు తెలిసిన డైరీలలో ఒక 10 రోజులు వర్క్ చేసి 100% మీరు చేస్తారా చేయరా తెలిసిపోతుంది. ఇప్పుడు ఎన్ని జాతుల గేదెలు ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర అన్ని కంప్లీట్ బన్నీ జాతి అన్న, బన్నీ అండ్ గుజరాత్, జాఫరాబాద్ ఉన్నాయి. చూసుకోవచ్చు అన్ని మన దగ్గర ఈ రోజు 60-70 గేదెల దాకా ఉంటాయి అన్న. మళ్ళీ ఇంకొక 2-3 రోజులలో కూడా ఒక 3 రోజులు రావడం జరుగుతుంది. కంప్లీట్ గా 100 గేదెలతో ఉంటుంది అన్న. ఏంటి అసలు జాఫరాబాద్ కి బన్నీకి తేడా ఏంటి చూపిస్తా. ఇది బన్నీ అన్న, ఇది బన్నీ. జాఫరాబాద్ తేడా చూపిస్తా. ఇది జాఫరాబాద్, ఇది జాఫరాబాద్, అంటే ఇది బన్నీ. దీని ఆకారంలో తేడా ఉంటుందా? కెపాసిటీలో కూడా తేడా ఉంటుంది? మిల్క్ లో తేడా ఉంటది, ఆకారంలో తేడా ఉంటుంది. మ్యాక్సిమం 100% తెలిసిపోతుంది. ఒక వైట్ షర్ట్ కు బ్లాక్ షర్ట్ కు తేడా ఉన్నంత తెలిసిపోతుంది. జాఫరాబాద్ ఆటోమేటిక్ గుర్తుపట్టవచ్చు. ఇవి 3 జాఫరాబాద్, ఇది బన్నీ. 100% తేడా ఉంటది. ఏంటి జాఫరాబాద్ కెపాసిటీ ఏంటి అసలు? కెపాసిటీ అంటే మంచిగా కొన్ని 8-10 కూడా వింటాయి అన్న. కానీ మనం 6 నుంచి 7 లీటర్లు గ్యారెంటీ ఇస్తాం. అంటే మనం కొద్దిగా దానా ఎక్కువ తింటది, హెవీ సైజ్ కనుక కామన్ గా మనం 3 కిలోలు దానా చెప్తాం బన్నీకి. ఇలాంటి వాటికి 4 కిలోలు ఖచ్చితంగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఫుడ్ మీద డిఫరెంట్ ఉంటుంది అన్న, అది వాతావరణం గానీ దాన్ని బట్టి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు బన్నీలో కూడా నీకు ఒక గేదె చూపిస్తాను. అసలు ఒరిజినల్ జాఫరాబాద్ ఎక్కడ నుండి వస్తుంటది అన్నది? ఇది జున్నాగఢ్, గుజరాత్ లో జున్నాగఢ్, అమ్రెల్లి ఆ ఏరియా నుంచి వస్తాయి ఒరిజినల్. ఇవి అక్కడి నుంచి వచ్చినాయి. ఇది బన్నీలో కూడా ఇలాంటి సైజ్ వస్తాయి. అంటే బన్నీ అండ్ జాఫరాబాద్ మిక్స్ ఉంటాయి. ఇవి బన్నీ చూడడానికి ఒకటి పొట్టి ఉంది, హెవీ మిల్కర్. అది పొట్టి ఉన్నా కూడా ఎక్కువ హెవీ ఉంటది. అంటే బాడీ స్ట్రక్చర్ అర్థమైపోతుంది. ఈ గేదె నిన్న డెలివరీ అయింది, చూసుకోవచ్చు. ఈ గేదె ఇది హెవీ మిల్కర్, ఖచ్చితంగా 7 లీటర్లు ఇస్తుంది. దీని సైజు మనం వేరే వాళ్ళకి అమ్మేమో ఖచ్చితంగా 7 లీటర్లు ఇస్తుంది. ఖచ్చితంగా దాని అండర్ కట్ కూడా చూసుకోవచ్చు. 7 లీటర్లు పాలు పూటకి. సో మీ దగ్గర అంటే గేదెలతో పాటు దూడలు కూడా చాలా ఉన్నాయి. ఏంటి వీటి ప్లాన్ ఏంటి? అంటే ప్లాన్ అంటే 100% కొన్ని సెల్లింగ్ పాయింట్లు ఎలా ఉంటాయంటే అన్న, కేర్ తీసుకోరు. అంటే గేదె తెచ్చామా మన దగ్గర అట్లా 100% బఫెలో సెల్ అయినా కాకుండా మనం ఖచ్చితంగా దూడని కేర్ చేస్తాం. అంటే అక్కడ ఒకటి చనిపోవడం జరుగుతుంది 100%. ఎందుకంటే వర్కర్ మీద డిపెండ్ అయి ఉంటది కనుక కొద్దిగా మన మెయింటెనెన్స్ లో కూడా ప్రాబ్లం ఉంటది. మనం మంచి ఇప్పుడు ఈవినింగ్ కాగానే మనం కవర్ వేసేస్తాం. చలికాలం కనుక ప్రతి ఒక్కరు మన లాస్ట్ వేలో కూడా చెప్పాము, ఎవరైనా కవర్ వాడుకోవాలి. అట్లా వాడుకుంటే దూడలు బాగుంటాయి. అంటే ఇవి కూడా చూసుకోవచ్చు. బన్నీ అన్ని రకాలు మన దగ్గర 1,20,000, 1,30,000 నుంచి స్టార్ట్ చేస్తే 2 లక్షల గేదె వరకు ఉంది. ఇది బన్నీ 1,00,000 నుండి 1,10,000, 1,10,000 అనేది ఇప్పుడు లేదు. అది మనం అది ఒకరిని ఏదో మోసం చేసినట్టయితే. ఈ రోజు మార్కెట్ లో 1,25,000 నుంచి 1,30,000 స్టార్టింగ్. 1,40,000, 1,50,000 మినిమం. అదే జాఫరాబాద్ అయితే 1,70,000, 1,80,000. దాని కెపాసిటీ మాక్సిమం అన్న. ఈ రేట్ లో కూడా ఇంకొక 20-25 రోజులే ఖచ్చితంగా పెరిగిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ జనవరి స్టార్ట్ అయింది, నీకు ఫిబ్రవరి కల్లా ఆటోమేటిక్ గేదెలు షార్టేజ్ అవుతాయి.
గేదెలు ఎప్పుడు 360 రోజులు ఉంటాయి, లేవని ఏం లేదు. డెలివరీ అయ్యేది తక్కువ ఉంటాయి. అంటే మనకి నిన్న మన వరకు బాగా డెలివరీ అవుతాయి, ఇప్పుడు తగ్గుతాయి. అలాంటప్పుడే కొద్దిగా మార్కెట్ లో గేదెలకు డిమాండ్. చివరే చెప్పండి అన్న, అంటే కంట్రీ సైడ్ ఫామ్ కి వచ్చి కొనాలంటే మీరు ఇచ్చే ధీమా ఏంటి? 100% నేను రోజు మీద 10 లీటర్ల గ్యారెంటీ ఇస్తానన్నా. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అంటే 15 రోజుల్లో మార్చుకోవడం జరుగుతుంది. అందులో కాంటనే జోకిస్తాం మేము. ఫస్ట్ నేను చెప్తాను, ఓన్లీ కంట్రీ సైడ్ ఫామ్. కాంట మీద ఇవ్వాలన్నా, జోకియాలన్నా 15 రోజుల గ్యారెంటీ ఇవ్వాలన్నా 100% గ్యారెంటీతో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి రావాలంటే ఎలా రావాలి? మన శంషాబాద్ నుంచి ఇది ఒక 10 కిలోమీటర్లు ఉంటుందన్న. వాట్సాప్ లో నెంబర్ ఇస్తాం, జస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తే లొకేషన్ వస్తుంది. లొకేషన్ ద్వారా రావాలి. థ్యాంక్ యూ.